కదులతో ఖర్చు పరేస్తాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? అదంతా నీకు అవసరం. మా బాస్ని తీసుకున్నాడు. మీ బాస్ రమ్మన్నాడా? ఎందుకు? నువ్వు కాలేజీలో వంశీ అతను ప్రేమించావు, అవునా? అవును. అతను మర్చిపోవాలి. అది జరగని పని, అది అసంభవం. అయినా అది చెప్పడానికి నువ్వెవరు? ఆ మాట ఇటు తిరిగి చెప్పు. వంశీ, నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తావు. అయినా నేను చాలా అదృష్టవాడు. ఐ లవ్ యూ వంశీ. ఐ లవ్ యూ సో మచ్. అదృష్టం నీది కాదు, మన ఇద్దరిది. అది సరే కానీ నువ్వు ఉట్టి ఐ లవ్ యూ అయినా ఇంకేమైనా ఉందా? ఇంకివ్వడానికి నా దగ్గర ఏముంది? ఆలోచించు. ఏంటబ్బా, ఏమై ఉంటుంది? ఏమీ లేదే. నేను చెప్పమంటావా? ఏమిటో అంత గొప్ప విషయం, చెప్పండి. చెప్పానా? చెప్పండి. చెప్పు, నేను చూడ అసలు ఏం చేస్తాను. ఏం చేస్తావు? బాబా ఏం లేదు. సరే కానీ ఇట్రా. ఈ ఆనంద సమయంలో నీకు ఒక శుభం చెప్పాలి. ఏమిటది? చౌటం కాదు, చూపిస్తాను. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. ఈ టైంలో ఎక్కడికి? 10 నిమిషాలు వస్తాను, ఇక్కడే ఉండు. ఈ టైంలోనా? మాస్టర్ ఏం చేయట్లేదు. ఏముంది దీని తల్లి? హలో హలో మిస్. ఎవరండి మీరు? నేనా, అందాన్ని ఆరాధించే భక్తుణ్ణి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతానికి నీతో మాట్లాడటమే నా పని. ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించడం మీలాంటి కోకిలి వెదవులకి బాగా అలవాటైపోయింది. నో బేబీ, నేను నువ్వనుకున్నట్టు కోకిలి వెదవను కాదు, అందాన్ని ఆరాధించే కళా పోషకుడు. అవునా? అలా అయితే అంత దూరంలో ఉన్న ఆ శిల్పం నాకన్నా చాలా అందంగా ఉంది. వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండండి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సజీవ శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి నన్ను కవ్విస్తుంటే జీవం లేని ఆ శిల్పం ముందు నిలబడి ఆరాధించడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ మాత్రం తెలీదా? అంటే ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓ నాయనోయ్, ఇవేం బూతుడురా బాబు. నాకు ప్రేమలు గేమలు పడవమ్మా, కావాల్సిన దాని తర్వాత కార్యక్రమం. అంటే ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ వేరే బూతుడురా బాబు. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా. నాకు కావాల్సింది ప్రేమ పెళ్లి ఇవేమీ కాదు. ఫస్ట్ నైట్, అదే పెళ్లి తర్వాత జరిగితే శోభనం అంటారు, పెళ్లికి ముందే జరిగిందనుకో తొందరపడటం అంటారు. అలా తొందరపడదా? భయపడకు. నా కంపెనీ నచ్చిందనుకో కంటిన్యూ చేయి, లేదనుకో పొద్దునే లేచి బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది ఐడియా? నీలానే చండాలంగా ఉంది. చూడండి మిస్టర్, గిఫ్ట్ లో పంపితే గుట్టుగా వచ్చి పక్కలో పడుకునే వాళ్ళు వేరే ఉంటారు. వెళ్ళి అక్కడ ట్రై చేసుకోండి. నీలాగే ఎగిరి పడిన అందరూ అందగత్తల్ని వాళ్ళ క్యారెక్టర్లో మార్చేసినండి. నువ్వెంత అలా మారాల్సిన పరిస్థితి వస్తాయి. నీలో నా ప్రాణమైన తీసుకుంటాను, కానీ నీకు మాత్రం దక్కను. నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో. వెళ్తాను బేబీ. నాకు కావాల్సింది నాకు ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా. చూడు మిస్టర్ శ్రీకాంత్, ఒక అమ్మాయి బాగా పాడిందే అనుకో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి, అంతేలే కానీ ఇలా దుప్పట్లు పరిచి పక్కలోకి రమ్మంటే నీచ సంస్కారం. మనిషి వైపు పుట్టాక కాస్త నిజాయితీగా బ్రతకడం కూడా నేర్చుకో. నీ మాటలతో నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు. ఒక్కసారి నా ఓర్పు సహనం నశించిందనుకో చాలా ప్రమాదంలో పడతావు. ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే నేను మాత్రం నువ్వు అడిగిన దానికి అంగీకరించను. దయచేసి ఇక్కడ నుంచి విసిగించకుండా వెళ్ళిపో. నన్ను అనకపోతే ఒక్కసారి నాతో రావచ్చుగా. వెళ్తా, కానీ నేను అడిగింది ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా.
నోర్మోయ్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక నా వంశీని పిలవమంటావా? వామ్మో, ఏమిటి నీ వంశీనా? అంటే నువ్వు ఆల్రెడీ బుక్డ్ అన్నమాట. అవును, వంశీ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతనితో నాకు పెళ్లి కూడా నిశ్చయించారు. వారని అమ్మ బడవ, ఈ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదే. నిన్ను అనుభవిస్తే చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు. పెళ్ళంటే నా మనసుకు ఇష్టం లేకపోయినా ఏదో విధంగా నచ్చ చెప్పుకొని నిన్ను పెళ్లి చేసుకొని ప్రతిరోజు కసితీరాని ఇంత స్కెచ్ వేస్తే వాడెవడో కోన్ గిస్కా గడొచ్చి నిన్ను తీసుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదే, నీ కన్నెతనాన్ని దోచే మొదటి వాడిని నేనే చెప్తున్నా. బైదే ఇంతకీ నువ్వు కన్య లేదంటే వంశీగాడు ఏమైనా నీ కన్నెతనాన్ని? నేను ఒకరిని ప్రేమించానని తెలిసి కూడా ఇలా కక్కిని గుడి కోసం ఆశపడుతున్నావు. సిగ్గు లేదు? సిగ్గా? నాకెందుకే సిగ్గు? నా చేతిలో నీ జీవితం నీరు గారిపోతున్నందుకు సిగ్గుతో నువ్వు చావాలి. చూడు శ్రీకాంత్, నా మీద నీకు మోజు ఉండొచ్చు, నా అందం మీద నీకు ఆశ ఉండొచ్చు, కానీ వంశీతోనే చావైన బ్రతకైనా అని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు చెప్తే రెండో డైలాగ్ లేదా? అదే వాడినే పంపించి నువ్వే నా వద్దకు రావచ్చా? అది జరగని పని, అది అసంభవం. ఎందుకని? వాడు మగాడే, నేను మగాడే. వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? మగాడనేంత మాత్రాన సరిపోదు, కాస్త సంస్కారం కూడా ఉండాలి. అది నీకు లేదు. సంస్కారం లేని వాళ్ళకే పెద్ద నమస్కారాలు చేస్తున్న రోజులేవి. అయినా నీ సంస్కారానికి పెద్ద నమస్కారం. నా కోరిక కాదనుకు, ప్లీజ్ రా. శ్రీకాంత్ వదులు. వదలకపోతే చెప్పు తగ్గుతుంది. పట్టపగలు ఇలా అల్లరి చేస్తామంటే నలుగురిని పిలిచి అల్లరి చేస్తాను. నీకు ముందే చెప్పా నీ బెదిరింపులు భయపడేవాడిని కాదని. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇలా వేధించడం నీకెవరో న్యాయంగా ఉందా? ఎవరైనా చూస్తే నా పరువు ఏం కావాలి, నా కుటుంబ పరిస్థితి ఏమవ్వాలి? ఏమవుతుంది? 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. పసిడి వయసులో మిసమిసలాడిపోతున్న నీ అన్నాన్ని అనుభవించకపోతే మా ఆడియన్స్ ఫీల్ అవరు. అసలు మనిషివి కాదు, కామంతో కళ్ళు మూసుకుపోయిన కమ్మందుడివి. చదువుకోగానే సరిపోదు, కాస్త సంస్కారం అనేది కూడా ఉండాలి. చదువుకున్నవాడిని, సంస్కారం ఉన్నవాడిని కాబట్టి నువ్వు అన్నా చేదరించుకున్నా నువ్వే కావాలంటున్నా. అదే నువ్వు అంటున్న పశువుగా మారి నా కోరిక తీర్చుకో. చేసావు నువ్వు లేని టైంలో చూసి ఒంటరిగా ఉన్న నన్ను వాడు పాడు చేయబోయాడు. నువ్వు భయపడుతూ వాడి సంగతి నేను తీసుకుంటా. ఏంట్రా నువ్వు చూసేది? ఓహో, నీ ప్రేమాయణంలో కథానాయకుడి పాత్ర పోషించే వంశీ వీడేనన్నమాట. రే, నువ్వు చేసిన అద పనికి మర్యాదగా మౌనిక క్షమాపణ చెప్పు, లేదా ఇప్పుడే ఇక్కడ నీ ప్రాణాలు అనంతమైన కల్పిస్తాను. అంతటి మగాడివా? చూపించమంటావా? వద్దులే బ్రదర్, ఈ ఫైట్లు గట్రా మనకొద్దు. అందుట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ లా అమ్మాయి చేసినట్టే బొక్కలో ఏమంటున్నాడంట. మళ్ళీ చూసుకుందాంలే కానీ మౌనిక, సారీ వస్తాలే, మళ్ళీ ఉంది. ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వు సమయానికి వచ్చుంటాయి, మనం ఏం చెక్క ఏదో ఒక సినిమాకి చెక్కేసి ఉండేవాళ్ళం. ఈ గొడవ అంతా ఉండేది కాదు. అవును మౌనిక, నిన్ను ఒంటరిగా వెళ్ళి నాదే తప్పు. సారీ మౌనిక.
అది సరే కాని వంశీ, నా కోసం ఏదో తెస్తానని వెళ్ళావు, ఏంటది? ఇదిగో నీ మెల్లో కట్టి నేను నా భార్యగా చేసుకుంటాను. ఏంటి మౌనిక, మాట్లాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు రావడం లేదండి. పంపు తీసి మోగదనైపోలేదు కదా. చెప్పో వంశీ, నువ్వు ఎప్పుడైతే నన్ను కావాలని ఆట పట్టిస్తుంటావు. అది సరే కానీ ఈ గిఫ్ట్కి బదులుగా నాకే ఇస్తున్నావు రిటర్న్ గిఫ్ట్గా? నా మనసే ఇచ్చాను, ఇంకా నీకేం కావాలి? ఆ మనసుతో పాటు ఇంకోటి కావాలి. ఏంటది? నీ తీయటి పదాలపై ముద్దు కావాలి. అబ్బా ఆశ, అవన్నీ మన పెళ్ళైన తర్వాతే బాబు. అవి పెళ్ళైన తర్వాత చాలా ఉంటాయి, కానీ ముందు ఒక ముద్దు చాలు. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తాబే వంటెట్టేసిందే. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం, ముస్తాబే వంటెట్టేసిందే. దాచుకున్న పుట్టుమచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా, ఒంటిలోన గోరు వెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా, సొగస్సు తోటి వయస్సు గిట్ట కలాట పెట్టచ్చా, గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ, పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా. తేనెటీగలాగవచ్చా, పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా, ముక్కు పుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది ఎట్టకచ్చా, కరెంటు వైరు కురుల్ప అట్ట ఉరేసి చంపచ్చా, భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయొచ్చా, సుకుమారం సోలోగుండొచ్చా.
నా పేరు చైతన్య. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు సార్. అయినా ఉద్యోగానికి ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇవ్వండి సార్. చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి సార్ అది? ఈ ఉద్యోగం నీకు రావాలంటే కొంత ఖర్చు అవుతుంది. సార్ మీరు అంటున్నది నాకు అర్థం కావడం లేదు సార్. ఇందులో అర్థమయ్యేది ఏముందయ్యా? ఈ ఉద్యోగం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకడు 1 లక్ష ఇస్తానంటున్నాడు, ఇంకొకడు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. కానీ నువ్వెంత ఇస్తావు? సార్ 10 మందికి మార్గం చూపే ప్రజా నాయకుడై ఉండి మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ప్రజా నాయకుడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాడి కాళ్ళు ఈడి వెళ్ళి పట్టుకొని ఈ ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నది ఇలాంటి ఎలగా జనానికి సేవ చేయడానికి అనుకున్నావా? నిజమే సార్, మేము అలగా జనమే సార్. కానీ ఈ అలగా జనం ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది మేమే సార్, మేమే. ఆ రోజు గ్రామ గ్రామానికి గడప గడపకి వచ్చి ప్రచారంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను, మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటాను, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాకు మాట ఇచ్చారు. మేమంతా సంతోషపడి మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేంటి సార్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? కావచ్చు, వాళ్ళు ఏమైనా ఊరికే వేశారా ఓటు? డబ్బు తీసుకునే కదా వేశారు ఓటు. ఈ రోజు నేను తీసుకున్నది లంచం అని నువ్వు అనుకుంటే, నువ్వు అనుకున్న ఈ ప్రజలు ఆ రోజు తీసుకున్నది కూడా లంచమే. ఈ రోజు నేను చేస్తున్నది తప్పు అని నువ్వంటే, ఆ రోజు నువ్వు అంటున్న ఈ ప్రజలు చేసింది కూడా తప్పే. సార్ పేదవాడు డబ్బుకు లొంగుతాడని తెలిసి ఓటు కొనుక్కోకూడదనే చట్టాన్ని కూడా ఉల్లంఘించి ప్రజలకు డబ్బులు అలవాటు చేసింది మీరు. ఇప్పుడు ప్రజల్ని దొంగలు అంటున్నారేంటి సార్? ఈ ప్రజలేమన్నా అంత అమాయకులు అనుకుంటున్నావు మిస్టర్ చైతన్య? అంటే ఓటు వేసిన వాడి దగ్గర ఏమీ ఆశించకుండానే ఓటు వేశారంటావా? ఈ ఎవడో స్వామీజీ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారంటే పొరుగు అని వెళ్ళిపోతారు. ఇంకొకడు వడ్డీకి ఎక్కువిస్తాను అంటే వాడి దగ్గరికి పిల్ల మంగళసూత్రం సైతం అమ్మి వాడికి వడ్డీ ఇస్తారు. మర్డర్ల కోసం మనీ కోసం మర్డర్లు చేస్తారు. లాభసాటి వ్యాపారం విద్య లేక వైద్య రంగం అని లెక్కలేస్తారు. సార్ అదంతా చేసేది మీ అండ చూసుకొని చేసే రాజకీయ నాయకుల చెంచాగాళ్ళు సార్. మా కార్యకర్తల వ్యవహార శైలిని దూషించే హక్కు నీకు లేదు సార్. సామాన్య ప్రజల్లో ఒకడిగా మీరు చేస్తున్న తప్పులను ఎదిరించే హక్కు అధికారం నాకున్నాయి సార్. అయితే ఇప్పుడు ఏమంటావు? సార్ మమ్మల్ని కష్టపడి చదివించి ఇంతటి వాళ్ళుగా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులను ఉన్నతంగా చూసుకోవాలనేదే ప్రతి నిరుద్యోగి యొక్క లక్ష్యం. మా లక్ష్యం నెరవేరాలంటే ప్రతి నిరుద్యోగికి మీరు ఉద్యోగ అవకాశం కల్పించాలి, కల్పించి తీరాలి. అది మీ బాధ్యత. మీరంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఏసీ కారుల్లో తిరుగుతుంటే మరి మా కింద బ్రతికేది ఎవర్రా? అయినా ఈ ఉద్యోగాలు మీకు ఇస్తే మాకు మీలాంటి అలగా జనానికి తేడా ఏముందిరా? సార్ డబ్బు మదంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వంటున్న ఈ అలగా జనమే నీకు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ సింహాసనంపై కూర్చోబెట్టారన్న సంగతి మర్చిపోతున్నావు. దెబ్బ తింటావు, జాగ్రత్త. ఎవడ్రా నన్ను దెబ్బ కొట్టేది? కనుసూపు మేరకు కనిపించేది సైతం కంటి సైగతో
కంటి సైగతో శాసించగల శక్తి ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఉందన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు శాసిస్తానంటే ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడడానికి ఎవరు ఖాళీగా లేరు. ఉన్నారు, ఉండాలి, ఉండి తీరాలి. అదేరా రాజకీయానికి ఉన్న పవర్. మిస్టర్ ఎమ్మెల్యే, పడవ నీళ్ళల్లో ఉన్నంతసేపు పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డున ఉన్నప్పుడు పడవను బండి మోస్తుంది. అలాగే మీకు ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రజలే మళ్ళీ మిమ్మల్ని రోడ్డుకు మీద లాగుతారు. గుర్తుంచుకో. డబ్బమ్మా డబ్బు. డబ్బుండంత కాలం మా లాంటి రాజకీయ నాయకులకి తిరిగే లేదు. అయినా నువ్వు ఒక సామాన్య కార్యకర్తవురా. ఈ ఎమ్మెల్యే ముందు ఇంత పెట్టలేకపోతున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కనుక పోకపోతే కాల్చబడి తప్పుతానా. నువ్వు కాల్చి పారేయడానికి, పేల్చి పారేయడానికి నేనేమైనా దీపావళి రాకెట్ అనుకుంటున్నావురా? గ్రామాన్ని దాటి గ్రామానికి, దేశాన్ని దాటి దేశానికి, ఖండాన్ని దాటి ఖండానికి ఎక్కువ పెట్టిన తోటికి గురి తప్పకుండా దూసుకుపోయే నిశ్చయరా ఈ చైతన్య. పరాయి పాలకులను ఎదిరించిన తొలి తెలుగు పులి బిడ్డ సాండ్రా పాపారాయుడులో ఉన్న తెగువేరా ఈ చైతన్య. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు రగిల్చిన విప్లవ జ్యోతిరా ఈ చైతన్య. బందరు బెబ్బులి వల్లభనేని బాలశౌరి సంధించిన బ్రహ్మాస్త్రమేరా ఈ చైతన్య. వంగవీటి మోహన రంగ వంశంలో పుట్టిన వంశాంకురమేరా ఈ చైతన్య. జగన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశ పాలన నుండి ఆంధ్రదేశాన్ని ఆపద్బాంధవుడులా ఆదుకున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ మీసకట్టులో ఉన్న పౌరుషమేరా ఈ చైతన్య. కత్తి కట్టకుండానే కాటా దెబ్బతో ప్రాణం తీసే, కయ్యానికి కాలు దువ్వే, కోడి పుంజు పుట్టిన పలనాటి గడ్డపై పుట్టిన వాడినిరా. పిడికిలలో పాశుపదాస్త్రం ఉన్న వాడిని, కారం పూడిలో కారం ముద్దలు తిని పెరిగిన వాడిని. కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, పడిసెలతో వచ్చినా సరే, సారీ సారీ అన్నా, నై నై అన్నా, కన్నెర్ర చేసి కొట్టానంటే కపాలం బద్దలవ్వాల్సింది. జన్మనిచ్చిన తల్లి సాక్షిగా చెబుతున్నా, రక్తం పంచిన నాన్న సాక్షిగా చెబుతున్నా, ఏ అధికార మదంతో నువ్వు విర్రవీకుతున్నావో ఆ అధికారంలోంచి నిన్ను దించి, నీ కొమ్ములు విరిచి నిన్ను అదక పాతాళానికి తొక్కేయకపోతే నేను ముట్లోడు జన సైనికునే కాదు, వంగవీటి చైతన్యే కాదు. కబడ్డీ నీలాంటి వాళ్ళని నా బొచ్చు, ఈ నెత్తి మీద బొచ్చు ఊడిపోయినంత ఒక బొచ్చుతో చన్నాడా. ఊతే నువ్వు ఒక్క తెలుగులోనే అనక్షరంగా డైలాగ్ చెప్పగలవురా. ఇక్కడ 11 భాషల్లో ನಮ್ಗೆ ಧಮ್ಕಿ ಕೊಟ್ಟಿಯಾ ನೀ ಮಜ್ಜಿ ಇಲ್ಲಿಂದ ತಳ್ಳಿದ್ರೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿ ನೀವು ಎನ್ನಡ ನಾಯಿ ನೀ ಸೊಲ್ಲದು साले मुझे धमकी देता है भाई और बहनों और मित्रों ये साला एक मामूली आदमी मुझे धमकी देता है एमएलए को साला एमएलए नागभूषण అంటే నేషనల్ అనుకున్నావురా ఇంటర్నేషనల్ साला चुकेगा नहीं
ఆ? రాజు ఇదేనా రావడం? ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీరు ఎలా ఉన్నారు? నేను ఏదో అలా నెట్టుకొస్తున్నాను రా. అవును, అన్నయ్య ఎక్కడ కనిపించడే? వాడు ఆ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉన్నాడు రా. వాడి సంగతి సరే కానీ నీ చదువు ఎలా ఉందిరా? బాగా చదువుతున్నావా? ఓ, నా చదువు ఎప్పుడో పూర్తయింది నాన్న. నాకు ఉద్యోగం కూడా వచ్చింది. అవునా? ఇదిగో నా మొదటి నెల జీతం. అంతేకాదు నాన్న, నా మొదటి నెల జీతంతో నీకు అన్నయ్య బట్టలు కూడా తెచ్చాను. చాలా సంతోషం రా. చూస్తూ చూస్తూ ఎంత ఎదిగిపోయావురా. నాకు కొంచెం బయట పనులు వెంటనే వస్తాను. ఇప్పుడే వచ్చి అప్పుడే ఎక్కడికి రా? భానుప్రసాద్ గారు అమ్మాయి నా ఫ్రెండ్ నాన్న. తనకి విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదురా. వంశీ బాబు ఇంట్లో ఉంది. అయితే అక్కడికి వెళ్తాను. కాస్త అన్నం తినేళ్ళగా. చిన్న చెప్తాను. ఎలా ఉన్నావు అన్నయ్య? సారీ అన్నయ్య, నీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఐఎమ్ సో సారీ. ఇంకెప్పుడు అలా చేయను. ఏంటన్నయ్య కోపమా నా పైన? నీ కోపానికి బాధకి అర్థం ఉంది. నా బాధను కూడా అర్థం చేసుకో. నిన్ను విడిచి వెళ్ళినందుకు నాకు మాత్రం బాధ లేదనుకున్నావా? చూడా అన్నయ్య, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు నీ ఆలోచనలే. ఏదో ఉన్నానంటే ఉన్నా. నా శరీరం మాత్రమే అక్కడ ఉంది. నా మనసు మాత్రం నీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఇక ఉండబట్టలేక నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చేసాను అన్నయ్య. పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో? నీతోనే. అలా నీ కలలు కంటున్నావా? ఏంటన్నయ్య, ఆట పడిస్తున్నావా? రాజీవ్, నిన్ను ఆట పట్టించేంత చనువు నాకు ఏనాడా దూరమైంది. నేను ఉంటున్నది. నాకు పెళ్ళైంది రాజీవ్. ఆట పట్టింది చాలులే. నాకు పెళ్ళైపోయింది రాజీవ్. నీకు పెళ్ళయిందా? నా ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎప్పుడెప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా? ప్రేమించిన అమ్మాయిని కల్లారా చూడాలని, తనకి ఈ విషయాన్ని చెప్పాలని ఎంతో ఆశపడ్డా. నాకు ఉద్యోగం రావాలి, నిన్ను కలిసి వెంటనే ముహూర్తాలు పెట్టించి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఈ దేవతను నా ఇంటి దేవతగా తీసుకువెళ్ళాలని ఎంతో ఆశపడ్డా. నా ఆశలన్నీ అడియాశలైపోయి, నా ఊహలన్నీ గాలి మేడల్లా కుప్పకూలిపోయాయి. రాజీవ్, రాజీవ్, అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు? మన జీవితంలో ఏదో అనుకుంటాము, ఇంకేదో జరుగుతుంది. అదే కదా జీవితం. భార్యాభర్తలుగా కలిసి ఉండాల్సిన మన ప్రేమ బంధం ఇది అంటే వింత నాటకాలు. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరం బలైపోయాం. రాజీవ్, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మన కాలేజీ వీళ్ళంతా నువ్వు నన్ను మోసం చేసావంటే ఇంకా అదే నిజమని నేను నమ్మాను. నేను నిన్ను మోసం చేశానా? ప్రతి క్షణం నీ ధ్యాసే, నీ ఆలోచనలే. నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేనే. ఆ సంగతి నీకు తెలుసు. ఇన్ని తెలిసిన నువ్వు నేను నిన్ను మోసం చేశానంటే ఎలా నమ్మవానన్నయ్య? నువ్వే నా ప్రాణం అన్నావు, నువ్వే నా సర్వస్వం అంటావు. నువ్వు లేకపోతే బతకలేను అన్నావు. ఇన్ని తెలిసిన నువ్వు ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. నన్నేం చేయమంటావు రాజీవ్? నన్నేం చేయమంటావు? విధి నా ప్రేమ పెళ్లి ఇలా నిర్ణయించింది. విధి నిర్ణయమే తుది నిర్ణయం అంటారు. అసలు నా జీవితం ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంత జరిగాక నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? చూడు రాజీవ్, మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. అన్నీ ఉన్న ధనవంతుడు ఏసీ బోగీలో రిజర్వేషన్ చేయించుకుంటాడు. ఏమీ లేని పేదవాడు ఏదో ఒక మూల కూర్చొని తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అంత మాత్రాన తన ప్రయాణం ఆగిపోదు కదా. అలాగే ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి
నన్ను మర్చిపో. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు రాజు, సంతోషంగా ఉండు. పెళ్ళి నా జీవితంలో మరో అమ్మాయి ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించే నీకున్నంత ధైర్యం పాపం ఈ పిరికి గుడ్డకి లేదు. రాజీవ్, ఇదేనా ఇదేనా ఇన్నేళ్ళ మన ప్రేమలో నువ్వు నన్ను అర్థం చేసుకోండి? ఇదేనా? ఈ పెళ్లి జరిగిన కాడి నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసు? నాకు తెలుసు. ఒక పక్క నిన్ను మర్చిపోలేక ఇంకో పక్క ఆయనకి దగ్గర అవ్వలేక నరక యాతన అనుభవిస్తున్నాను. మనసులు చెప్పలేనంత ప్రేమ దాచుకున్న నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే నా మనసు అగ్నిపర్వతం బద్దలైపోతుంది. నాకు భార్య కావాల్సిన నువ్వు మరొకరి భార్యగా నా కళ్ళ ముందు కనిపిస్తుంటే చూస్తూ నేను భరించలేను. ఇలా రోజు నేను చూసే కన్నా చచ్చిపోవడమే మంచిది. లేదు రాజీవ్, లేదు, అలా అనకు. నన్ను మర్చిపో. నీకు తగిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఎవరతను? క్షమిండి, అతను రాజీవ్. తను నేను కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాము. ఓ అలాగా. హలో మిస్టర్ రాజు, విందనండి. అలా నుంచోబెట్టి మాట్లాడుతున్నావు. రా బ్రదర్, కూర్చో. నువ్వే కాఫీ తీసుకుని రా. అలాగేనండి. వద్దులేండి సార్, నేను వెళ్ళాలి. ఏంటి బ్రదర్ అంత అర్జెంట్ పని? అవునండి, అర్జెంట్ పని. జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న నా గుండె బరువుకుపోయింది. వెళ్ళి ఆ బరువు తగ్గించుకున్న మార్గం వెతుక్కోవాలి. వస్తా. ఏమంటారు సార్, నువ్వు చెప్పే మాటలు నాకేం అర్థం కావట్లేదు. అవన్నీ మీకు ఎందుకులేండి, వస్తాను. నానా, రండి నానా. బాగున్నారా? చైతన్య రాలేదు మీతో పాటు? వాడు ఎప్పుడు రావాలి బాబు? వాడికి ఈ ప్రజల్లో బాగు చేయటం, సమాజంలో మార్పు తీసుకురావటం, ఈ పనులతోటే సతమతమైపోతున్నాడు. వాడు ఎప్పుడు వస్తాడు? అయిపోకుండా మావయ్య, నలుగురు మంచి ఐటం మంచిదేగా అన్నట్టు నాకు స్కూల్ టైం అయింది, వెళ్ళి వస్తా. అలాగే లోపలికి రండి. అనండి మావయ్యని లోపల తీసుకెళ్ళు. అలాగేనండి. నానా, రండి నాన్న. ఎలా ఉన్నారు? ఇప్పటికి గుర్తొచ్చిందా నాన్న మీ కూతురు? నేను బాగానే ఉన్నాను. అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నాడుగా? నాకేం నాన్న, నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నేను చెప్పక ముందే నా ఇష్టాలన్నీ కనుక్కొని తీరుస్తున్నాడు. ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నాన్న. నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు? ఏంటి నాన్న, అన్నయ్య ఎలా ఉన్నాడు? వాళ్ళు చూస్తుంటేనే భయంగా ఉందమ్మా. ఏమైంది నాన్న ఇప్పుడు? సమాజాన్ని మార్చాలని, ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పెద్ద పెద్ద వాళ్ళతో తలపడుతున్నాడమ్మా. మనకెందుకురా అంటే ఊరుకోడు. వాడి గురించే కాస్త దిగులుగా ఉందమ్మా. నాన్న, మీరేం దిగులు పడకండి. అయినా మీకు గుర్తుందో లేదో, మా చిన్నతనంలో మీరే మాకు దగ్గర కూర్చోపెట్టుకొని మంచి మంచి మాటలు చెప్పారు. ఏం చెప్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అరే నాన్న, ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చేసిన వాడి తప్పు కన్నా చూస్తూ ఊరుకున్న వాడితే తప్పు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు అన్నయ్య చేస్తుంది అదే కదా నాన్న. అన్నయ్యకి అలాంటిది ఏమీ జరగదు, మీరు కంగారు పడకండి నాన్న. సరే రండి నాన్న, భోజనం చేద్దాం కానీ. నమస్కారం పంతులు గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏమిటి, ఎక్కడో బంగ్లాలో ఉండవలసిన వాళ్ళు దారి తప్పి ఎలా దయచేశారు? రాలేదు, రప్పించారు. ఎవరు? నా కొడుకేనా? అంటే ఈ విషయం నీకు తెలుసన్నమాట. అక్షరం పొల్లుపోకుండా అన్నీ తెలుసు. ఇంతకీ తమరు వచ్చిన పని ఏమిటో చెప్పండి. నీ కొడుకు నా దారికి అడ్డు వస్తున్నాడు. వాడిని నా దారికి అడ్డు రావద్దని చెప్పండి, లేకపోతే తొక్కి పడేస్తా. ఏ బెదిరిస్తున్నావా? కాదు, నా దారికి వచ్చినటువంటి ఏ ఒక్కడు ఈ భూమి మీద బ్రతకలేదని హెచ్చరిస్తున్నా. మర్యాదగా నీ కొడుకుని నా దారికి అడ్డు రావద్దని చెప్పండి.
మీలాంటి రాజకీయ నాయకుల కబద్ధ హస్తాల్లో ఈ రాష్ట్రం నలిగి నాశనం కాకూడదని నా కొడుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అలాంటి వాడిని మూలన కూర్చోబెట్టి వాడికి పిరికి మందు నూరిపోయమంటావా? అంటే నువ్వు నీ కొడుకులాగే మేము అవినీతి పరులు అంటావు, కానీ ఓటుకు నోటు తీసుకున్న వాళ్ళు మాత్రం అమాయకులు అంటావు పంతులు. అదే ఆ లంచగొండితనం, ఆ అవినీతి ఇంతటితో అంతమవ్వాలనే నా కొడుకు ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేస్తున్నాడు. అవినీతి అంతమైపోతుంది అనుకోవడం నీ భ్రమ. అవసరమైతే 1000 ఇచ్చే కాడ 2000 ఇస్తాం, 5000 ఇచ్చే కాడ 10,000 ఇస్తాం. దీనితో కూడా పని కాలేదే అనుకో, కులాన్ని రెచ్చగొడతాం. మన కులం అనగారిపోతుందిరా అంటే చాలు, మన శత్రువు కూడా మన మిత్రుడై వస్తాడు. అది ఒక రాజకీయ నాయకుడికి కులానికి మించిన ఆయుధం లేనే లేదు పంతులు. ఇలాంటి వాళ్ళే కుల మతాలని రెచ్చగొడుతూ ప్రాంతీయ విద్వేషాలని ప్రజల్లో విధ్వంసాలని సృష్టిస్తూ ఉన్నారు. ఏం చేద్దాం, తప్పదు మరి. అది వదిలే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. కారు, బంగ్లా, నీకేం కావాలంటే అది ఇస్తా. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. ఏంటో తెలుసా? నీ కొడుకుని నా దారికి అడ్డు రావద్దని చెప్పు. నీకు ఎంత కావాలంటే అంత ముట్ట చెబుతా పంతులు. నువ్విచ్చే ముష్టి డబ్బు కోసం నన్ను నీలా అవినీతి పరుని కమ్మంటావా? ముష్టి డబ్బా పంతులు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉద్యోగం చేస్తున్నారు పంతులు? 30 సంవత్సరాల నుంచి. ఈ 30 సంవత్సరాల సర్వీసులో మీరు ఎంత సంపాదించుంటారు? 10 లక్షలు, 20 లక్షలు? నా ఒక్క సంవత్సరం ఆదాయం ఎంతో తెలుసా పంతులు? కోట్లు. 1 లక్ష రూపాయలు పెట్టి నీ కొడుక్కి నువ్వు ఉద్యోగం ఇప్పించుకోలేకపోయావు. అదే నేను నీ కొడుకు లాంటి ఎంతో మందికి లక్షల్లో జీతాలు ఇస్తున్నాను. అది డబ్బుకున్న పవర్. అక్రమంగా అన్యాయంగా ఈ ఎదుటివాడి పొట్టకొట్టి సంపాదించిన డబ్బుతో, అలా సంపాదించిన డబ్బుతో బాగుపడి గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నావేమో. దొంగ ఎప్పటికైనా దొంగే. చూడు పంతులు, సాయం పొందినవాడు తన అవసరం తీరిందా లేదా అని మాత్రమే చూస్తాడు, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని మాత్రం ఆలోచించడు. చిల్లర డబ్బులు మాత్రమే శబ్దం చేస్తాయి పంతులు. విలువగల నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నువ్వు ఎంత శబ్దం చేసినా నాలాంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏం చేయాలో మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు పంతులు. అయినా నీ మంచి కోసం చెప్తున్నా. జనం కోసం వెళ్ళిన నీ కొడుకు మనిషిలా తిరిగి వస్తాడా? శవమై తిరిగి వస్తాడా? ఆడియన్స్ బోల్. భయం పుట్టుకొచ్చింది కదా పంతులు. ఈ వయసులో ఇలా భయపడుతూ బ్రతకటం అవసరమా పంతులు? ఆలోచించు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు పంతులు. వస్తా పంతులు. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. ఇంతకీ ఎవరు కావాలండి మీకు? ఆ చైతన్య చెల్లెలు నువ్వేనా? అవును. నువ్వంటే వాడికి ప్రాణం అంటగా, నిజమేనా? నిజమే. అయినా అదంతా ఇప్పుడెందుకు? ఏమీ లేదు, ఆ చైతన్య గాడు అదుపు తప్పి
వాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంట. వాడిని కాస్త అదుపులో ఉండమని చెబుదామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక నేనే అదుపు తప్పిపోయాను. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఏముందండి, కవిత్వం కనపడగానే ఆగిపోయినట్లు, చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఆగిపోయినట్లు, దేవతలు సైతం దాసోహం అయిపోయే నీ అందం కనపడగానే ఇదిగో నేను కూడా ఇలా ఆగిపోయా. ఇంతకీ నీకేం కావాలో అది చెప్పు. నిలువెత్తు అందంతో మిసమిసలాడిపోతున్న నీతో 5 నిమిషాలు పడక సుఖం కావాలి. ఏయ్, నోరు మూయ్. అందమే ఎక్కువ అనుకున్నా, పొగరు కూడా ఎక్కువే. తెలిసింది కదా, ఇక బయలుదేరు. అప్పుడేనా వయసుడికి పోయిన ముసలాన్ని సైతం పాడు చేసే నీ యథా అందాలు, కొంటె చూపుతో కైపెక్కించే ఆ కళ్ళు, మన్మధుడు సైతం దాసోహం అయిపోయే ఆ వంపు సొంపులు, వీటిని వేటిని అనుభవించకుండా వెళ్ళమంటే ఎలా ఎలా ఎలా? అది నా గొంతులో ఊపిరినంత వరకు జరగదు. నీ ఊపిరి తీసైనా సరే నిన్ను అనుభవిస్తాను. నాతో సవాల్ చేయకు. ఏంటి, బెదిరిస్తున్నావా? అలా అనిపించిందా? అయితే అలాగే అనుకో. నువ్వు బెదిరించినంత మాత్రాన నీ పక్కలోకి వస్తాను అనుకోవటం నీ భ్రమే అవుతుంది. పిచ్చిదానా, భ్రమపడటం, కలలు కనటం చేతగాని వాడు చేసే పనే. అయినా ఈ శ్రీకాంత్ అంటే ఏమనుకున్నావు? ఈ శ్రీకాంత్ కన్ను పడితే ఎంతటిది ఎలాంటి ఆడదైనా సరే మత్తుగా నా పడక గదిలో ఒదిగిపోవలసిందే. ఛీ, వాళ్ళు కూడా నీలాంటి సంస్కారహీనులే అయి ఉంటారు. చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా సహనం నశించిందనుకో, నీకు అది మంచిది కాదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్తాను. నువ్వు నేను అడిగింది ఇస్తే తప్పకుండా వెళ్ళిపోతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా జీవితాన్ని యాగం చేయకు. వెళ్ళిపో ప్లీజ్. సరే, నువ్వు చెప్పినట్లే నేను వెళ్ళిపోతా. మరి నేను చెప్పినట్లు నువ్వు చేస్తావా? ఛీ, ఒక ఆడదాన్ని ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా బలవంతం చేయడం మగతనం అనిపించుకోదు. ఎదుటి వారి ఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించడానికి నేనేమైనా పై నుండి వచ్చిన దేవుణ్ణి అనుకుంటున్నావే? అయినా ఇక మాటలు అనవసరం బేబీ. అయింది, టైం అయింది. ఎక్కడికి వచ్చావో నా ప్రాణాన్ని నేనే తీసుకుంటాను. వెళ్ళు, వెళ్ళిపో. నేనేం చేయను, తొందరపడబోయే బేబీ. ఇంత అందాన్ని నాలాంటి వాడు అనుభవించకుండా చచ్చిపోతే ఎలా? వస్తా, మళ్ళీ వస్తా, అప్పుడొచ్చి చూస్తా. వస్తా. రాజీవ్, నువ్వు మందు తాగుతున్నావా? మనసులోని బాధను తట్టుకోలేక ఈ మందు తాగుతున్నాను నాన్న. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నాన్న, నీకు కథ చెబుతాను నేను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఈ తాగడం ఏంట్రా? నాన్న, కథ చెబుతాను నాన్న. ప్రేమ పక్షులు హాయిగా గాలిలో విహరిస్తున్నాయి. అందులో ఒక పక్షి ముందు జాగ్రత్త కోసం జీవితంలో బతకాలంటే సంపద కావాలని తెలిసి సంపాదించే ప్రయత్నంలో సంపాదించి వచ్చేసరికి ఆ పక్షి మరో పక్షిని పెళ్లి చేసుకుంది నాన్న. అంటే నాన్న, తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే భూమి ఆకాశాన్ని ఏకం చేసినా సరే తనను పెళ్లి చేసుకునే ఉంది నాన్న. కానీ ఇప్పుడు అవకాశం లేదు నాన్న. ఎందుకంటే తనకు పెళ్ళి అయిపోయింది. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని ఇలా త్రాగుతూ కూర్చుంటే ఆ ప్రేమించిన అమ్మాయి ఏమన్నా
తిరిగి వస్తుందా చెప్పు. రాకపోవచ్చు నాన్న. ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ బాధ గుండెలో ముళ్ళులా గుచ్చుకుంటే అది చూసి తట్టుకోలేక ఆ బాధ కాస్తైనా తగ్గుతుందేమోనని ఈ మందు తాగుతున్నాను నాన్న. రే రాజు, నువ్వు ఇలా తాగి తాగి నీకేమన్నా జరగరానిది జరిగితే రేపు నా పరిస్థితి ఏం కావాలరా? ఆ ఒక్క విషయంలో నన్ను క్షమించు నాన్న. నేను ఎంత ప్రయత్నించినా తనను మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఈ మందుకి బానిసనయ్యాను. రే, నీలాంటి అబ్బాయిని కోల్పోయినందుకు ఆ అమ్మాయికి అదృష్టం లేదురా. ప్రేమించిన ప్రతివాడు ఇలానే అంటాడు నాన్న. నా విషయంలో నన్ను కోల్పోయిన తనది కాదు నా దురదృష్టం, తనను కోల్పోయిన నాది నానా దురదృష్టం. ఈ కాలంలో ప్రతి అమ్మాయి అంతేరా, ప్రేమించడం వదిలేయడం. కానీ నా అన్ననే మాత్రం అలాంటిది కాదు నాన్న. మరి ప్రేమించిన నిన్ను వదిలేసి మరొకరిని ఎలా పెళ్లి చేసుకుందిరా? కాలం మా బంధాన్ని ఇలా నిర్వహిస్తే పాపం తనేం చేస్తుంది? అక్కడే మీ యువత తప్పుదారి పడుతున్నారురా. ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమాయణం నడపడం, మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారురా ఈ అమ్మాయిలు. అందులో నువ్వు ప్రేమించిన అమ్మాయిలాగా. నాన్న, నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి మీద నీకు ఇలాంటి అభిప్రాయం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న. పవిత్ర భారతదేశంలో స్త్రీని ఒక దేవత అలా కొలుస్తుంది సంప్రదాయం. అలాంటి స్త్రీ సంప్రదాయం మీద నీలా మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది నాన్న. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. రే రాజు, నన్ను క్షమించరా. నువ్వేం చేసావు నాన్న? నిన్ను మద్యం మత్తులోంచి బయటికి తీసుకురావాలని అలా మాట్లాడాను తప్ప నిజంగా నిన్ను నీ ప్రేమని అవమానించాలని కాదురా. నాకు తెలుసు నాన్న, నా చిన్నప్పుడు స్త్రీ పట్ల ఎలా వ్యవహరించాలో తెలిపి మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నాకు అర్థం చేసుకోలేనా? రే రాజు, నాకు ఒక చిన్న కోరిక ఉందిరా, తీరుస్తావా? చెప్పండి నాన్న, నా వల్ల అవుతుందంటే మరుక్షణమే తీరుస్తాను. చిన్నప్పటి నుండి నాన్న, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ మిమ్మల్ని పెద్ద పెద్ద ఏసీ కారులో తిప్పుతాను, పెద్ద పెద్ద బంగ్లాలో ఉంచుతాను అనేవాడు. ఇప్పుడు అవేమీ నాకొద్దురా. తాగుడు మానేసి మళ్ళీ మామూలు మనిషిగా మారతానని నాకు మాట ఇవ్వరా. అది నా వల్ల కాదు నాన్న. నాన్న కష్టాలు తీరుస్తాడనుకున్న కన్న కొడుకు కష్టాల పాలయ్యాడు. కన్న కొడుకైనా తన కష్టాలు తీరుస్తాడేమో అనుకునే కంటే ఈ జన్మకి ఇంతేనని సరిపెట్టుకుని నాన్న వస్తాను. ఎక్కడికి రా? ఏమో తెలియదు, వెళ్ళాలి. రాజు, రాజు, ఆడబెత్త పూహాలు మెలకుండా ఉంటాడు ఊపిరిది. Congratulations, Volga Videos, for 40. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నీలకు రేపకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం, 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 పాదాభివందనం.
వందనం అభినందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సరే వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది మూడు రాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనవని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇంట్లో లేవంటే ఎదురు చూస్తూ కూర్చున్నా. అయినా నాతో నీకేం పని? వస్తున్నా వస్తున్నా. ప్రేమికులు తమ కామ కోరికలు తీర్చుకోవడానికి చేస్తారు చూడు ఆ పని. భార్యాభర్తలు సంతానం కోసం చేస్తారే అదే ఆ పనే బేబీ. ఒక వ్యభిచారి తన కడుపు నింపుకోవడానికి చేస్తుంది ఆ పని. నార్మోయ్ ఎన్నిసార్లు చీదరించుకున్నా నేను చీదరించిన చీ అన్నా నీకు అసలు సిగ్గు రాదనుకుంటా. సిగ్గా కంచం దగ్గర మంచం దగ్గర సిగ్గుపడకూడదని పెద్దలు ఏనాడో చెప్పారు. ఎందుకో తెలుసా? కంచం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు నిండదు, మంచం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు పండదు. అందుకు ముక్కు మొహం తెలియని ఆడపిల్లని ఏడిపించడం తప్పని అదే పెద్దలు నీకు చెప్పలేదా? చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ మీరు పాటిస్తే వాడిని మనిషి అన్నరే దేవుడు అంటారు. అయినా ఎదుటి వాడు చెప్పిన దాంట్లో వాడికి కావాల్సింది ఏదో వాడు తీసుకొని మిగతాదంతా గాలి కుదిలేయటమేనే మానవుని నైజం. ఆయన నీతో మాట్లాడిన అవసరం మర్యాదగా బయటికి వెళ్ళు, ఆయన వచ్చే టైం అవుతుంది. అదే బేబీ నాకు కావాల్సింది కూడా అదే. ఆయనతో నీకేంటి పని? చూడు బేబీ నీకు ఒక కథ చెప్తాను విను. ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చొని ఉన్నారు. అప్పుడు ప్రేయసి ప్రియుడితో ఇలా ఉంటుంది, ప్రియా నీ పరిచయం నా జీవితాన్ని మార్చివేసింది. ప్రతి క్షణం నీ ఆలోచనలే, ప్రతి క్షణం నీ ఊసులే. ప్రియా నీతో మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం, మాట్లాడుకుంటే ఏదో కోల్పోయిన బాధ, ఏదో కోల్పోయిన బాధ.
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో నువ్వు నాకు దొరికావు. ఒట్టేసి చెప్తున్నా, నువ్వే నా ప్రాణం, నా జీవితం మొత్తం నీతోటే. ఇది ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, సారీ అన్నట్లుంది కదా. ఇదంతా నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? బేబీ, నీకు వాట్సాప్ లో ఫొటోస్ లెటర్స్ పెడతా, చూసుకో. ఇంకో ట్విస్ట్ చెప్పనా? నువ్వు ప్రేమించింది ఎవరినో కాదు, నా తమ్ముడు రాజీవే. ఏంటి నువ్వంటుంది? రాజీవ్ తమ్ముడా? ఎస్, అక్షర సత్యం. మర్యాదగా నా మాట విని నాకు లొంగిపో. లేదంటే ఈ ఆధారాలు మొత్తం నీ భర్త ముందు పెడతాను. నిరంతరం కూతురి కాపురం కోసం ప్రయాసపడే నీ తండ్రి గుండె ఆగిపోతుంది. అన్నీ వదులుకొని భర్తే సర్వస్వం అనుకొని వచ్చిన నీ జీవితం కన్నీటి పర్యంతం అవుతుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. మర్యాదగా నా కోరిక తీర్చు. అన్నా, నేను తోబుట్టు లాంటి దాన్ని అనుకోని అవన్నీ నాకు ఇచ్చేసి నన్ను వదిలేయన్నా. అన్నా నువ్వు అన్నా అంటే కనికరించడానికి నేనేమైనా శ్రీకృష్ణుని అనుకున్నావే? చీరలు ఇచ్చి కాపాడటానికి చీరలు లాగే శ్రీకాంత్నే. మీ ఆడవాళ్ళు బాగా తెలివైన వాళ్ళే. ఇలాంటి సిచ్యువేషన్ రాగా అన్నా 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 వాళ్ళు లొంగుతారేమో, నేను కాదు. అయినా భలే ఉందే మీ వరుస. నా తమ్ముడేమో నీకు లవర్, నేనేమో నీకన్నా. ఇది ఎక్కడ లాజిక్ అబ్బా? చెప్పు చెప్పవా? నీకు వదలను. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నేను కాళ్ళు పట్టుకుంటాను. నా జీవితంతో ఆడుకోకు ప్లీజ్. లోపలికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటాను. రే, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా భార్యని చూడడానికి చూస్తావా? బ్రదర్, మీరు పొరపడుతున్నారు. నేను మీ భార్యని పాడు చేశానా? అవసరమైతే మీ భార్యనే పిలిచి అడగండి. ఏంటి అడిగేది? నిజం బ్రదర్, నిజం. భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడిని ఇంటికి రమ్మనే నిజం. అదే ప్రియుడి కోసం బయటపరచడం నిజం. అదే ప్రియుడు భర్త కంట పడ్డాడు అనుకో, నా క్లాస్మేట్ అని చెప్పే నిజం. నీ మాటలు నమ్మటానికి నేనేమన్నా అమాయకుని అనుకుంటున్నావా? బ్రదర్, అసలు మన మగాడితో వచ్చిన సమస్య ఇది. ఆడాళ్ళు కాస్త ప్రేమ చూపించగానే గుడ్డిగా నమ్మేస్తాం. షటప్! తప్పు చేసిందే కాక నా భార్య మీద నింద వేస్తావురా? బ్రదర్, ఓకే బ్రదర్, అసలు మన ఇండియన్స్ వచ్చిన ప్రాబ్లమే ఇది. మన ఇండియన్స్ కి లాజిక్స్ కన్నా మ్యాజిక్సే కావాలి. అందుకే నీకు దిమ్మ తిరిగిపోయి మ్యాజిక్స్ తో వచ్చా. ఏంటది? చూడు. ఏం బ్రదర్, తెలిసిందా? నిజం నిప్పు లాంటిదని తేలిందా? నీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ ఫొటోస్ లో ఉంది నేను కాదే అని. వాడు నా తమ్ముడు. వాడి మీద మోజు తీరిపోయింది, ఇప్పుడు లైన్ లో పెట్టింది. బ్రదర్, ఈ దాగుడు మూతలన్నీ ఎందుకు? దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం నీ భార్య కదా. ఆమె అడుగు, ఏంటి నిజం? నా కంటికి కనిపించే నువ్వు నిజమా? కనిపించని ఈ ఆధారాలు నిజమా అని అడుగు బ్రదర్, గట్టిగా అడుగు. బ్రదర్, టైం అయింది, వస్తాను. చెప్తుండగా మీకు ఎదురు పడింది కూడా నేనే. ఆ మాట కూడా కాస్త గట్టిగా అడగండి బ్రదర్. అనండియా, అనండియా, ఏంటండి, ఏమైంది? నీకు రాజు ఎప్పటి నుంచి తెలుసు? అది చెప్పు. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి తెలుసు. నువ్వు రాజీ ప్రేమించుకున్నారు, అవునా? అవునండి, కానీ ఇప్పుడు కాదు, వెళ్ళవక ముందు. మరి ఇప్పుడు నీ బయటి కొంగు పరిచి పక్కన రమ్మంటున్నావా? తొందరపడకండి. తొందరపడి లేనిపోయిన నిందలు వేసి నన్ను
నన్ను దూరం పెట్టకండి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. వాడు నా ఇంటి చుట్టూ తిరుగుతూ నా కంటపడిన తర్వాత కూడా ఎలా నమ్మంటావే నీ మాటలు? శివండి, మీరు చూసింది అనుకుంది అంత నిజం కాదండి. ఏది నిజం? ప్రేమించిన వాడు నాకు పెళ్ళి అవ్వలేదని కొని వచ్చి నన్ను అడిగితే నాకు పెళ్ళయిందని నచ్చ చెప్పి పంపించేశానండి. అవును, భక్తులంటే టైంలో చూసి ఒకరి తర్వాత ఒకరు చూస్తుంటే తెలిసి కూడా ఎలా నమ్మమంటావే నీ మాటలు? శివండి, ఏమన్నారండి? భార్య భర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి నమ్మకం లేని రోజు ఆ బంధం తెగిపోతుందండి. తొందరపడకండి, నా మాట వినండి. నేనే తప్పు చేయలేదు. నమ్మకం అనేది నిజం చెప్పే భార్య మీద ఉంటుంది. నీలాగా రోజుకి ఒకరు తిరిగే ఉదయం మీద కాదే. ఏమన్నారండి? ఏమన్నారు? నేను 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 బజారు మనిషినా? నేను బజారు మనిషినా? ఇన్నేళ్ళ మన కాపురంలో నీకు నా మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. అన్నాచలు నడిచి వెళ్తుంటే అక్రమ సంబంధం అంటే కట్టి ఈ సమాజంలో నా కళ్ళ ముందే మగాడుతూ రాజులాడుతున్నా నిన్ను ఎంత ప్రేమించాను నిన్ను. ఈ రోజుతో నీ మీద ఉన్న ప్రేమ ఆవిరైపోయింది. శివండి, లేనిపోయిన నిందలతో నన్ను మీ నుంచి దూరం చేయకండి. నిజంగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ముట్టుకోకు. నేనేనా ఇన్నాళ్ళు నీతో కలిసి కాపురం చేసింది? నీ పేరు వింటేనే వాళ్ళు కంపరంగా ఉంది. అయినా భర్త ఉండగా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుని నిన్ను ఎలా నమ్మమంటావే? నీతో నాకు మాట్లాడవసరం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. శివండి, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ముసలి కన్నులు కాస్తే నమ్ముతానుకున్నావా? నువ్వు ఏది చెప్పినా ఏది చేసినా నమ్మేది క్షణం ముందేనే. ఇప్పుడు నీ మీద నమ్మకం చచ్చిపోయింది. ఆపండి. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? ప్రేమించిన వాడిని కాదని మిమ్మల్ని చేసుకొని అనుక్షణం భర్త ప్రేమ కోసమై పొంగిపోతున్నానని తెలుసా మీకు? ఏమన్నారు? నా కుటుంబం గురించి ఏమంటున్నారు? పెళ్ళైన తర్వాత ప్రేమించిన వాడు తిరిగి వస్తే నాకు పెళ్ళైంది అని నచ్చ చెప్పి అనుక్షణం మీ ప్రేమ కోసమే బ్రతుకుతున్నానన్న విషయం తెలుసా మీకు? నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇక్కడే ఉంటాను. ఓ ఐసి, ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానంటావు, అవునా? అవును. అయితే ఇది విను. మగాడిగా ఓర్పుకు హద్దు ఉంటుంది. మనిషిగా సహనానికి ఓ పరిధి ఉంటుంది. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య నన్ను మోసం చేసింది. ఓర్పు నశించిపోయింది. సహనం చచ్చిపోయింది. శివండి, ఏమండి, నన్ను అర్థం చేసుకోండి. నేను నిజంగానే ఏ తప్పు చేయలేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పమాకండి. అయినా నేనే తప్పు చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. పదనాన్న వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం నాన్న. అంత అవసరం ఇప్పుడేమొచ్చిందిరా? లేదు నాన్న, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం. కన్నవాళ్ళు లేకపోయినా అంతకన్నా గొప్పగా పెంచావు నాన్న. కనీసం నిన్నైనా బాగా చూసుకుంటాను నాన్న. మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేసావా ఇంద్రా? లేదు నాన్న, లేదు. ఇన్నాళ్ళు ఎవరినైతే నమ్మి పనిచేశానో వాళ్ళ చేతుల్లోనే జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నాను నాన్న. దెబ్బతిన్నాను నాన్న. ఆకలిగా ఉంది నాన్న. నీ చేత్తో అన్నం తిని కూడా చాలా రోజులైంది నాన్న. కాస్త అన్నం పెట్టవు? రే శ్రీకాంత్, నీకు ఆకలిగా ఉందని తెలుసు.
నీకు ఆకలి వేస్తుందని తెలుసు, అందుకేరా నీకు అన్నం కూడా వండి రెడీగా ఉంచాను. శ్రీకాంత్, ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను రా నీకు. ఇదిగో పట్టుకో, తినరా, కడుపు నిండా తినరా. నేను మారిపోయాను నాన్న. అలాగేరా, కానీ కష్టపడి బతికి మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాన్న. నేను నిజంగా మారిపోయాను నాన్న. నాన్న ఏదో అడుగులో తిప్పుతున్నట్టుంది నాన్న. ఆకలితో ఉన్నావు కదరా, అలాగే ఉంటది. తిను, ఒక్క ముద్ద తిను. లేదు నాన్న, అడుగులో ఏదో కత్తి పెట్టి నాన్న. చాలా బాధగా ఉంది నాన్న. నాన్న నేను బాగా చూసుకుంటాను నాన్న మిమ్మల్ని. నేను మారిపోయాను నాన్న, నన్ను నమ్మండి నాన్న. అబ్బా నువ్వు తిన్నాను విషయం కలిపాను రా. ఇంత పని చేసావు నాన్న. నేను మారిపోయి మిమ్మల్ని బాగా చూసుకుందాం అనుకున్నా. ఇంత పని చేశారండి నాన్న. ఇదే మీ కన్న కొడుకైతే ఇలా చేస్తావనండి. నాన్న పైన ఉన్న అమ్మ ఏమి జరిగింది నాయన అని నన్ను అడిగితే నన్ను ఏమని చెప్పంటావు నాన్న? అమ్మా నాన్న నాకు విషం పెట్టి చంపాడని చెప్పంటావా? నీకేం కాదురా, నేను బతికించుకుంటాను. చేసే పనులు నచ్చకే ఇలా చేశాను రా. నువ్వా ఎందుకు వచ్చావురా? మేము బతుకుంటాం లేదో సూత్రానికి వచ్చావా? ఏందిరా తెలియదు. ముందెక్కడి నుంచి పోరా. వెళ్తాను సార్, వెళ్తాను. కానీ వెళ్ళే ముందు ఒక మాట, మీరు ఒక అబద్ధాన్ని నిజం నమ్ముతున్నారు. అది అబద్ధం చెప్పడానికే వచ్చాను. ఏంటి అబద్ధం? పెళ్లి కాకముందు నీతో ప్రేమ అబద్ధమా? నీ అవసరం తిరిగిన తర్వాత నాతో పెళ్లి అబద్ధమా? నేనుండగా మరొకరితో రాసలు అబద్ధమా? అది భార్య చెప్పడమే నాకు సిగ్గు వేస్తుందిరా. సిగ్గుపడుతున్నారు, కానీ మీ భార్య విలువలకు సంస్కారానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ప్రేమించుడు వచ్చి పెళ్లి చేసుకుందాం అంటే ఏమందో తెలుసా సార్, నాకు పెళ్లి అయిపోయింది. నేను మీతో వచ్చి మా భర్తలో నలుగురు నవ్వులు పాలు చేయలేదు. ఐఎమ్ సారీ అండి సార్. అంటే నా భార్య మంచిది, చాలా గొప్పది అంటావు? 100% సార్, మీ భార్య చాలా గొప్పది సార్. మూడేళ్ళ మన ప్రేమకి ఏది నిజం అనుకుంటే 3 ఏళ్ళే కాదు 30 ఏళ్ళైనా సరే నా భర్తే నాకు సర్వస్వం, నా భర్తే నాకు దైవం. అతను విడిచి సార్. ఆమెకు మీరే సర్వస్వం, మీరే దైవం. మీరు లేకుండా బతలేదు సార్. సార్ ఇంత నిజం చెప్పినా మీరు నమ్మకపోతే నిజం నమ్మి ఆమెను హ్యాపీగా సంతోషిస్తారు, లేదా
మొండితనంతో ఒంటరి మిగిలిపోతాను మీ ఇష్టం. నువ్వా? ఎందుకు వచ్చావు? చైతన్య అలా మాట్లాడుతూ ఏ అది ఇంకా బ్రతికుందా లేదా చచ్చిందా అని చూడడానికి వచ్చావా? చైతన్య అంత మాట్లాడు అని నేను ఇంటికి తీసుకెళ్తాను కూర్చొని. ఏ ఇంతకాలం నీ దగ్గర అనుభవించిన నరకం దానికి చాలదా? కనీసం ఇక్కడైనా దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? చైతన్య అలా అనకు. నేను మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు అబద్ధంలో బతికాని ఈరోజు తెలుసుకున్నాను. అవును చైతన్య, నన్ను క్షమించు బావా. చచ్చా, నువ్వేంటి బావా నన్ను క్షమించమని అడగటం? బావా, తప్పు తెలుసుకొని మనసు మార్చుకొని వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు బావా. బావా, అనన్య లోపల ఉంది, వెళ్ళు బావా. అనన్య, నేను తప్పు చేశాను, చేయడానికి తప్పు చేశాను. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బాధ్యత పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొడుకు పోతుంది. కానీ భార్య పోతే సర్వస్వం పోతుంది. తెలిసి కూడా నీ విషయంలో నానా రకాలుగా ఇబ్బంది పెట్టాను. నిన్ను అనుకోని మాట్లాడినాను. నన్ను క్షమించానన్యా. ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? జీవితంలో నాకు స్త్రీని మర్చిపోకూడదు. కన్న తల్లిని, తనతో పాటు పుట్టిన స్త్రీని, తన కోసం వచ్చిన స్త్రీని, తనకు పుట్టిన స్త్రీని. నీ విషయంలో నేను చాలా తప్పు చేశానండి. చూడండి, తప్పు చేసిన వాడి కంటే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసిన వాడే ఎంతో గొప్పవాడండి. ఇప్పుడు నా భర్త ఎంతో గొప్పవాడు. అనన్య, నా మీద కోపం లేదా? లేదండి. ఒక్కసారి ఆలోచించు, నా మీద కోపం లేదా? లేదండి. మీ మీద అయినా నా కోపం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇంతకుముందు నేను ఆశించిన జీవితం వేరు, ఇప్పటి వరకు అనుభవించిన జీవితం వేరు. నేను అనుకున్న జీవితం నా కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా మీ మీద నాకెందుకండి కోపం? పరిష్కారం దొరకని సమస్యలు ఉండవు, పరిస్థితులు మారని జీవితాలు ఉండవు. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో. వాళ్ళందరి జీవితాలు ఇలా సుఖాంతం అవ్వాలని కోరుకుంటూ మా ఈ తీర్పు ప్రయత్నాన్ని